ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుకునే టాపిక్స్ ఏముంటాయంటే నిద్ర పట్టట్లేదని చెప్పి, కానీ ఒకవేళ ఎక్కువ నిద్రపోయి నిద్రలోంచి మెలకు రాకపోతే అది కూడా ఒక హెల్త్ కండిషన్ అనే విషయం చాలామందికి తెలియదు. సో ఇలాంటి ఒక ఆఫ్ బీట్ సబ్జెక్ట్ పై ఒక సినిమా తయారు చేశారంటే ఇంకా క్రియేటివిటీకి పరాకాష్ట చెప్పాలి. అదే నిదురించు జహాపన. ట్రైలర్ టీజర్ చూసినప్పటి నుంచి కూడా అందరికీ ఒక ఉత్కంఠ కలుగుతుంది. ఏంటిది, థ్రిల్లరా లేకపోతే సస్పెన్సా, ఏం జరిగిపోతుందని చెప్పి కథ అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ ఈ సినిమా యూనిట్ డైరెక్టర్ అండ్ లీడ్ కాస్ట్ మన స్టూడియోస్లో ఉన్నారు. వారితో మాట్లాడబోతున్నాం అబౌట్ దిస్ ఫిల్మ్ నిద్రించు జహాపన. ప్రసన్న గారు నమస్కారం. ఆనంద్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఆనంద్ వర్ధన్ ఎవరో కాదు, ప్రముఖ లెజెండరీ గాయకులు పిబి శ్రీనివాస్ గారి మనవడు. అండ్ అలాగే వీ హ్యావ్ విత్ అస్ నవమి, మలయాళ కుట్టి, ఇప్పుడేమో తెలుగు అమ్మాయిగా అవతారం ఎత్తింది సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. నవమి, తెలుగు వచ్చా కొంచెమైనా? ఓకే, కొంచెం తెలుగు మాట్లాడదాం. సో ప్రసన్న గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ మీరే రాసుకున్నారా? అది అంటే ఏమిటి మీ ఆంతర్యం, ఎక్కువ నిద్రపోద్దనా? అంటే నిద్రపోయాక ఏం జరుగుతుంది అనేది కొంచెం ఎక్సైటింగ్గా అనిపించింది. దాని కళలు వస్తాయి కదా, మీరు ఏం పరిశోధన చేశారు, ఏం తెలుసుకున్నారు? డ్రీమ్స్ వస్తాయి కదా, అలాగే మనం ఒక నిద్రలో లేచి ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది చాలాసార్లు. చాలా ఉన్నాయి మేడం, దాని మీద ఒకటిగా చాలా వర్షన్స్ ఉన్నాయి. సో అంటే లైక్ డ్రీమ్స్, లేదంటే క్వాంటమ్ మెకానిక్స్, సైన్స్ పరంగా అయితే క్వాంటమ్ మెకానిక్స్, సో ప్యారలల్ వరల్డ్ ఉండొచ్చు, లేదంటే మనకి ఇతిహాసాల్లో అయితేనేమో ఆస్ట్రల్ ప్రొజెక్షన్. అవును. సో అంటే ఒకరి నుంచి ఒకరి మనసు ఇంకొకరికి పరకాయ ప్రవేశం అంటారు, అట్లా చాలా ఉన్నాయి, చాలా జరుగుతాయి. ఆస్ట్రల్ ట్రావెల్ అంటే అదేదో అంటారు, అంటే నేను కూడా కొంచెం చదివి నా ఇంట్రెస్ట్ కొద్దిగా తెలుసుకున్నాను. స్ట్రైట్గా పడుకుంటే అప్పుడు ఆస్ట్రల్ బాడీ బయటికి వెళ్ళడానికి ఒక అనుకూలంగా ఉంటుంది అంటారు. సో చాలా ఫ్యాసినేటింగ్. వీఆర్ వెయిటింగ్ టు వాచ్ దిస్ మూవీ. చిన్నప్పుడు ఒకటి వినేవాళ్ళం, కుండ మీద మూత తీసి పక్కన పెట్టాలి అంటారు పడుకునేటప్పుడు. ఎందుకలా? అంటే ఆత్మ వెళ్ళి నీళ్లు తాగుతుంది అంటారు. ఓహో, నేను చిన్నప్పుడు వినేవాడిని. సో అండ్ ఇంకోటి కూడా ఉంటుందండి, జనాలు డీప్ స్లీప్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫేస్కి కనుక పసుపు రాసేసి కొంచెం అంటే గుర్తుపట్టలేని విధంగా ఏవైనా తయారు చేస్తే కనుక వాడు ఇంకెప్పటికీ నిద్ర లేవడు అనే ఒక యాంగిల్ కూడా ఉంటుంది. ఓహో, బికాస్ ది సోల్ విల్ నాట్ రికగ్నైజ్ ది బాడీ అని. సో ఇట్స్ ఆల్ అ మిత్, నోబడీ కెన్ ప్రూవ్ ఇట్, బట్ నాట్ నెసెసరీ మిత్, కానీ దాని ఎక్స్పీరియన్షియల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఆరాస్ ఉంటాయా లేదా అని కూడా మనకి రకరకాల పరిశోధన జరిగి మరి ఒక కిలియన్ ఫోటోగ్రఫీ ఒకటి వచ్చింది, ఆరా ఉంటుంది ప్రూవ్ చేయడం. అలాగే ఆస్ట్రల్ ట్రావెల్ మేబీ రియల్ ఫర్ ఆల్ యూ నో. నవమి, ఫస్ట్ ఎంట్రీ అది తెలుగులో? ఇది నా ఫస్ట్ సైన్ చేసిన మూవీ. ఇది రిలీజ్ అయింది నాంది మూవీ, అండ్ తర్వాత ఓఎంజీ, తర్వాత ఇప్పుడు రిలీజ్ అయిపోతున్నా. సో ఫస్ట్ రిలీజ్ అయిన ఫిల్మ్ ఏది? నాంది. ఓ, నాందిలో యువర్ దేర్. yes now I remember. సో తెలుగు ఎంట్రీ ఎలా జరిగింది నవమి? ఫస్ట్ సార్ కాల్ చేసింది, లైక్ ఇలా మేనేజర్తో మాట్లాడి వచ్చాను. సో అలాగా. ఇప్పుడు నవమి తెలుగు గురించి ఒక మాట అనేస్తానేమో అనుకోకపోతే, నీ ఒక్కటి తెలుగు కాదు, మామూలుగా ఇతర భాషలు ఎస్పెషల్లీ మలయాళం తెలుగులో మాట్లాడితే అందరూ వచ్చింది పోయింది. కరెక్టా? మేబీ ఎక్కడ తప్పు ఉండదో ఏమో తెలీదు, బట్ నేను చక్కగా మాట్లాడుతున్నాను. చిన్నపిల్లవు కాబట్టి నువ్వు అనేస్తున్నాను, ఏం అనుకో కదా. ఏం ప్రాబ్లం లేదండి, చెప్పండి. అండ్ ఆనంద్, యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ యు వర్ ఆన్ స్క్రీన్ 25 years ago. ఇప్పుడు కమింగ్ బ్యాక్ ఎలా అనిపించింది ఈ సినిమాతో? ఇట్ ఈస్ అ బిగ్ రిలీఫ్ బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ దిస్ డే టు హ్యాపెన్. చాలా కాలంగా ఎదురు చూసాను ఇలాంటి ఒక రోజు కోసం. సో ఫైనల్గా ఆ మూమెంట్ వస్తుంది అనేసరికి ఇప్పుడు నిజంగా నిద్ర పట్టట్లేదు నాకు, అస్సలు నిద్ర పట్టట్లేదు, చాలా తిరుగుతున్నాయి. బట్ స్టిల్ ఐ థింక్ ఇది నా గ్రౌండ్, సో ఐఎమ్ హియర్ టు స్టే. మీకు యాక్టింగ్ చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి? చాలా, అంటే నాకు యాక్టింగ్ అని ఒకటే కాదండి, సినిమాగా చాలా ఇష్టం నాకు. సినిమా ఇండస్ట్రీలో ఉండాలని డిసైడ్ అయిపోయారు? సినిమా చాలా ఇష్టం నాకు. ఐ లవ్ దట్ క్రాఫ్ట్, ఐ లవ్ దట్ మేకింగ్, రైటింగ్, డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ సో ఎగ్జైటింగ్ అబౌట్ ఇట్. అంటే చాలా హ్యాపెనింగ్ ఉంటుంది లైఫ్. పుట్టి పెరిగిందంతా చెన్నయ్యా? పుట్టింది మాత్రమే చెన్నై, పెరిగిందంతా హైదరాబాద్. పూర్తిగా? అంటే నేను పుట్టాకనే వచ్చేసారు హైదరాబాద్కి. సో పెరిగిందంతా కూడా పక్కా లోకల్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో. చదువుకుందంతా ఆర్టీసీ క్రాస్ రోడ్ అంటే హైదరాబాద్ ఆత్మ. అందుకే మేబీ సినిమాలంటే ఇంకా అంత క్రేజ్, అంత పిచ్చి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి స్టార్ హీరోల సినిమాలకి క్యూలు లైన్లో
ఓడియన్ థియేటర్, ఓడియన్, శాంతి సంధ్య, థియేటర్, సుదర్శన్, దేవి, సుదర్శన్ అంటే అది ఏంటంటే సినిమా వాళ్ళకి అదొక దేవాలయం లాగా ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్ అనేది హబ్. అది హబ్ ఆఫ్ తెలుగు సినిమా. ఏ స్టార్ హీరో అయినా సరే అది పడాల్సిందే సినిమా, అక్కడ చూడాల్సిందే, ఆ పేపర్లు చింపాల్సిందే అలాగా. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ మొహమే ఉంది తనది. ఒక బుజ్జికొండ బేబీ ఫేస్ ఉంది. సో మీరు ఇతన్ని కాస్ట్ చేయాలని ఎందుకు అనుకున్నారు? తన డెమో ఒకటి చూసాను మ్యామ్. చూసిన తర్వాత వెళ్ళి కలిసాను. కలిసిన తర్వాత కొంచెం అంటే సినిమా కన్నా ముందు పర్సనల్గా సింక్ అయిపోయాం, కొంచెం ట్రావెల్ అయ్యాం అలా. ఇంకా కథ చెప్పినప్పుడు ఏమనిపించింది ఆనంద్ మీకు? అంటే ఈయన ఫస్ట్ టైం ఒక కథలా అంటే 2-3 ఆప్షన్స్ చెప్పారండి. ఎలాంటిది చేద్దాం అని అనుకున్న టైంలో ఒక 2-3 ఆప్షన్స్ చెప్పారు. దాంట్లో ఇది కూడా ఒక కథలా చెప్పారనమాట. అంటే జస్ట్ ఒక లైన్ లాగా చెప్పారు. విన్నప్పుడు ఇదేదో కొంచెం తేడాగా ఉంది, ఇది అంటే జనాలు రిసీవ్ చేసుకుంటారా లేదా, మరీ స్టార్టింగే కొంచెం మరీ ఎక్స్పెరిమెంటల్ అయిపోతుందా, కొంచెం అర్బన్ కామెడీ. అంటే అప్పుడంతా పెళ్లి చూపులు హవా నడుస్తుంది, అప్పుడంతా అందరికీ పెళ్లి చూపులు లాంటి సినిమా కావాలి. సో నేను కూడా ఎక్కడో తెలియకుండా ఓకే కొంచెం అలా నీట్ కామెడీ ఎంటర్టైనర్ చేసేద్దాం ఫస్ట్ అసలు అనే మైండ్ సెట్లో ఉన్నా. మరి నా పంతం కొద్దీ మళ్ళీ వెళ్ళి కంప్లీట్ స్క్రీన్ ప్లే తోటి చెప్పారంటే నాకు ఒక 2 months తర్వాత. దెన్ ఐ వాజ్ ఆల్ స్ట్రక్. అంటే డిసైడ్ అయ్యా ఆ రోజు, ఓకే నేను డెబ్యూ చేస్తే ఈ సినిమాతోటే చేస్తాను, నేను ఇంకేం సినిమా చెయ్యను నేను. సో ఐ థింక్ దట్ వాజ్ ది పాయింట్. చాలా బాగుంది, ఇలాంటి కథలు రావాలి. బికాజ్ ఎక్కువ మూస స్టైల్లో లేకపోతే మాస్ అది ఉండకూడదని కాదు, కానీ ఇది ఇలాంటి ఒక కథ, అర్థవంతమైన కథ, కొత్త కాన్సెప్ట్ చెప్పే కథ ఉండాలి. సో ఇవి మీరు ఎంతవరకు ఈ ఆఫ్ బీట్ సబ్జెక్ట్ని ఎక్స్ప్లోర్ చేశారు ప్రసన్న గారు ఇందులో? లేదు మేడం, కొంచెం అంటే ప్యూర్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది ఇందులో. అదే రెండింటిని మ్యాక్సిమం బ్యాలెన్స్ చేసుకుంటూనే వెళ్ళండి. మరి దానికి ముగింపు అంటూ ఉంటుందా ఇలాంటి కథకి? అంటే నేను ఇప్పుడు కథ చెప్పేస్తే నాకు కథ తెలుసు కాబట్టి అందరూ కొంచెం ముగింపు ఉండదు. అంటే ఇలాంటి కథలకు ముగింపు ఉండదు. సో ఒక విధంగా చూస్తే కలుసుకోవాలనుకునే వాళ్ళు ఎలాగైనా ఎక్కడున్నా ఎలాగైనా కలుసుకుంటారు, అంతేనా? అంతే. రిచర్డ్ బాక్ కొటేషన్ ఒకటి చదివానండి నేను, ఇల్యూషన్స్ పుస్తకం చదివినప్పుడు. ట్రూ సోల్స్ నెవర్ పార్ట్, వీఆర్ ఆల్వేస్ దేర్ టుగెదర్, మైల్స్ అపార్ట్ ఉన్నా కూడా ఉంటారని. మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా అయిందా కాలేజ్లో కానీ? అలా మీరు కాలేజ్లో ఒక మనసును అలా పారేసుకుని? కాలేజ్లో లేదు కానీ మ్యామ్, దీని గురించి రీసెర్చ్ చేసేటప్పుడు చాలా చేశాను. అంటే ఊర్మిళాదేవి నిద్ర దగ్గర నుంచి, కుంభకర్ణుడి దగ్గర నుంచి, ఇటు సైంటిఫిక్గా క్వాంటమ్ మెకానిక్స్ అన్నీ, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఇవన్నీ చేస్తున్నప్పుడు మాత్రం తెలియకుండానే నాకు అలా అనిపించింది. జరుగుతుందో లేదో తెలియదు కానీ బట్ ఏదో అవుతుంది అని మాత్రం ఫీల్ అయ్యాను. అలా ఫీల్ అయ్యాను. సో ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఖచ్చితంగా అని ఫీల్ అయ్యాను. ఆస్ట్రల్ ట్రావెల్ ఎక్స్పెరిమెంటల్గా కూడా చాలామంది చేస్తారు. అంటే హిప్నాసిస్లో ఎలా అయితే చేస్తామో, కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తున్నట్టు చేసి లేచి నిలబడి వెళ్తున్నట్టు ఊహించుకుని, ఆస్ట్రల్ ట్రావెల్ అలా జరుగుతుందంటారా? మీరు చేసిన రీసెర్చ్ ప్రకారం ఆటోమేటిక్గా జరిగిపోతుందా? ఏం తెలియదు మేడం. నేను ఫేస్ చేసిన దాని ప్రకారం అసలు ఏం తెలియదు. అండ్ నేను ఆ రీసెర్చ్లో భాగంగా ఒక అమ్మాయి లండన్లో ఒక అమ్మాయి 6 months పడుకుంది. నిద్రపోయినా 6 months? ఫుడ్ లేకుంటే చచ్చిపోతారు కదండి. ఈ సెలైన్ అవి పెట్టారు మ్యామ్. ఆ అమ్మాయికి అయితే జస్ట్ నైట్ పడుకుని మార్నింగ్ లేచినట్లుగా తన ఫీడ్బ్యాక్ చెప్పింది. తనకి ఏం అసలు సిక్నెస్ కూడా లేదు, ఏమి లేదు, ఏం లేదు. 6 నెలల తర్వాత లేచింది. 6 నెలల తర్వాత లేపారా? తనే లేచిందా? తనే లేచింది. తన మెడికల్ కండిషన్లో ఉంచారు, బట్ తను 6 months తర్వాత లేచింది. ఇప్పుడు ఇక్కడ ఈ సినిమాలో ఆబ్వియస్లీ ఒక జస్టిఫైబుల్ సెటప్ ఇచ్చారా 6 నెలలు నిద్రపోవడానికి? అంటే బికాజ్ వాళ్ళకు కూడా శరీరం కూడా బతకాలి కదండి. అవునవును. ఆత్మ బ్రతికినంత మాత్రాన అది. నవమి, డూ యూ బిలీవ్ ఇన్ ఆల్ దిస్? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక స్టోరీ వింటున్నా, సో అప్పుడే థింక్ చేస్తున్నా ఇలాగే ఉంటుందా అని. మనం అప్పటి వరకు థింక్ చేయాలి. మామూలుగా అదే నిద్రపోయి హాయిగా లేస్తే అదే మన అంతే ప్రపంచం కదా. వేరే ప్రపంచాలు ఉంటాయని నమ్ముతారా? ఉంటుంది, మేబీ ఉంటాయి. ఉంటాయి. యా. సో ఎలా ఉంటుంది ఈ సినిమా ఎక్స్పీరియన్స్? అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ అంటే వెరీ వెరీ సోల్ఫుల్, బ్యూటిఫుల్ మ్యూజిక్. హౌ డిడ్ యూ ఫీల్? ఎలా అనిపించింది ఇది? మన మూవీలో అదొక సాంగ్ అని నాకు థింగ్ వచ్చింది, లైక్ వెరైటీగా ఉంటుంది సాంగ్ అన్నాయి. అండ్ ఇది నా ఫస్ట్ తెలుగు మూవీ కాబట్టి నాకు కొంచెం డిఫరెంట్ వరల్డ్ ఇది. మలయాళం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి ఇది అని ఒకది లాంగ్వేజ్ తెలీదు, స్టోరీ చెప్పినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒక నా క్యారెక్టర్ అయితే సితారా, అవుట్ ఆఫ్ వరల్డ్ ఎలా ఉంటుంది కూడా తెలియదు, ఒక అర్థం కూడా చూడకుండా
ఇంటి ఇంటి దాటి నుంచి కదా బయటికి రావడం. ఇంటి దాటి బయటలోకి ఎలా ఉంటే కూడా తెలియని ఒక అమ్మాయి ఇది. సో అలాంటి ఒక అమ్మాయి ఉంటారా, అలాగా చేస్తారా అని ఒక థింగ్లో ఈ స్టోరీ విన్నప్పుడు సో చేశాను. చక్కగా మాట్లాడుతాను తెలుగు, అనవసరంగా మీరందరూ ఆడిపోసుకున్నారు. నేనే ఆడిపోసుకున్నాను, నేర్పించిందే నేనండి. ఓహో. ఆ విధంగా నేను నేర్పించిందే నేను. సో అందరూ ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలుగుతారండి? కుంభకర్ణుడు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన చాలా గ్రాస్ బాడీ కదా, ఒక రాక్షస అసురతత్వం కదా. సో అందరికీ సాధ్యం అంటారా? డైలీ జరుగుతుంది మేడం. అంతేనా? మనకు గుర్తుండట్లేదు అంతే. మనం ఏ డైమెన్షన్ లో దాన్ని చూస్తాం, పర్సెప్షన్ లో అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మేడం, మనం ఫీల్ అవుతామా లేదని. బట్ ఇట్స్ డైలీ ప్రాసెస్ అవుతుంది. అవునా, నీకు ఎప్పుడైనా అయిందా? బికాస్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ సంథింగ్ వెరీ ఇంటెన్స్ ఆఫ్టర్ దిస్. నేను ఒక చాలా పెద్ద ఘట్టం నీ జీవితంలో జరిగిన ఒక విషయం గురించి అడగబోతున్నా. సో యా, అంటే దీన్ని నమ్మాలా లేదా అనే దానికన్నా కూడా నమ్మితే ఎంత బాగుంటుంది అనే ఊహ నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఈయన చెప్పిన స్టోరీ నిజంగా జరిగితే ఎంత బాగుంటుంది అసలు, అది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే ఐ రియలీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ సచ్ థింగ్ యాక్చువల్గా చెప్పాలి అంటే. అసలు ముందు ఆస్ట్రల్ ట్రావెల్ చేయగలిగితే హాయిగా ట్రాఫిక్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఏమంటారండి? అక్కడికి వెళ్ళి ఇలాగా స్టార్ ట్రెక్ లో వచ్చినట్టు. వాటికి బాగోదేమో మేడం. అంతే కదా. కానీ యాక్చువల్లీ కమింగ్ టు థింక్ ఆఫ్ ఇట్, ఇది ఆత్మబంధం అనే సినిమా వచ్చింది, సుమన్ అండ్ లిజీ. అవును అవును. అంతకుముందు ప్యాట్రిక్ స్వేజీ గోస్ట్ ఫిల్మ్ వచ్చింది. అంటే వీటన్నిటిలో ఆస్ట్రల్ ప్రొజెక్షన్ కాకపోయినా ఒక ఆత్మస్వరూపంలో ఉండే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వైఫ్తో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసేది చూపించారు కదా. సో దానికి దీనికి మేజర్ డిఫరెన్స్ ఏంటి మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ పరంగా ప్రసన్న గారు? అంటే ఇది రియలిస్టిక్గా ఉంటుంది. అసలు ఆత్మ అనే కాన్సెప్ట్ ఎక్కడ రాదు. అవును, ఆత్మ అనే కాన్సెప్ట్ ఎక్కడ రాదు. సో కొంచెం సింప్లిఫైగా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి ప్రతిరోజు జరుగుతుంది, ఇది స్పెషలైజ్డ్ పార్ట్ కాదు. అలా ఒక మంచి దాంట్లో ఒక లవ్ స్టోరీ చెప్తాను. ఆ లవ్ స్టోరీలో ఏం జరుగుతుంది? ఫన్ అండ్ మామూలుగా ప్రేమించుకునేటప్పుడు ఉండే అన్ని ఎలిమెంట్స్, పాటలు పాడుకోవడాలు, షేర్ చేసుకోవడాలు, మిస్ అవ్వడాలు అన్నీ ఉంటాయా? నెవర్ ఎండింగ్ బాండ్, ఒక నెవర్ ఎండింగ్ బాండ్ రెప్లికేషన్ అయితే కనిపిస్తుంది అందులో. ఆనంద్, ఒక పాట పాడచ్చు, వినొచ్చా? పివి శ్రీనివాస్ గారి మనవుడి నుంచి. అంటే మళ్ళీ ఆయన పరువు తీసినట్టు అవుతుందేమో అని చెప్పి భయపడుతున్నానండి. అంతగా ఏం పర్లేదు, పండిత పుత్ర పరమసుంట అంటారేమో, కింద కామెంట్లు పెడతారేమో అని చెప్పి, ఎందుకు అనవసరంగా జనాల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పి అలా ఆలోచిస్తున్నా. బట్ పాడచ్చు. మా సినిమాలో మాకు యాక్చువల్గా మా ఇద్దరికి చాలా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంది, ఇదేనా ఇదేనా అని ఒక పాట ఉంది. సో అది పాడచ్చు. పాడుగా చాలా పాడు. ఇదేనా ఇదేనా ప్రేమనే కొత్త లోకం, నిమిషమైన మనసు నాలో నిలవనందే ఎలా. ఇప్పుడు పాడండి. అందుకే పాడలేదండి, అందుకే పాడలేదు. చాలా బాగుంది. ఊరికే అన్నాను, జస్ట్ పుల్లింగ్ యువర్ లెగ్, మీరు ఆ మాట అన్నారని. లేదు, బట్ చాలా పాట చాలా, అంటే ఇలాంటి హాంటింగ్ సినిమాల్లో నిజంగా హాంటింగ్ సాంగ్స్ చాలా హాంటింగ్ ఉంటాయి సాంగ్స్. అంటే అవి ఖచ్చితంగా సినిమా చూసి వచ్చిన తర్వాత మీకు దాని ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. అంటే ఆ పాటలు మిమ్మల్ని ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటాయి అనమాట, చెవులు అలా తిరుగుతూనే ఉంటుంది. సో వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ అవుతుందా ఇది? అవును. అది దట్స్ ఎక్సలెంట్, అసలు భలే టైమింగ్ అది. థ్యాంక్ యూ. ఆనంద్, సరే, ఒకటి లవ్ ఆస్పెక్ట్, ఒకటి రెండోది ఈ ఆత్మ స్వరూపం, మళ్ళీ జన్మ అవకాశం రావడం, ఇలాంటివన్నీ చాలా మందికి అవకాశాలు ఇలా వస్తూ ఉంటాయి లైఫ్లో. ఒక కీలకమైన ఒక యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాం. మీరు ఒక యాక్సిడెంట్ నుంచి బయటపడ్డారు. ఆ విజువల్ చూస్తే ఇప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోవచ్చు, అలా ఉంది. ఏం జరిగింది? ఎలా బయటపడ్డారు అందులో? ఏం జరిగిందని మాత్రం ఈ రోజుకి తెలియదు అండి. అది అంటే ఈ అమ్మాయికి దీపావళి అనే పండుగ గురించి విజువల్గా ఎక్స్ప్లెయిన్ చేసే సీన్ అనమాట అది. సో ఆ సీన్లో నేను మన కోల్డ్ ఫైర్ గొట్టాలు ఉంటాయి కదా, అవి పెట్టుకున్నా, మొత్తం బాడీ మీద పెట్టుకుని, అది షార్ట్ అనమాట. సో ఫైర్ వస్తుంది, అన్నీ టెస్ట్ చేసాం, అంతా బాగానే ఉంటుంది. బట్ సమ్వేర్ చాలా షార్ట్ స్టార్ట్ అవ్వగానే ఐ ఫీల్ లాట్స్ ఆఫ్ హీట్. ఏంటి ఇది చాలా మండుతోంది, ఏంటి ఇంత మండకూడదు కదా అనే ఒక ఫీలింగ్ నుంచి అర్థమైపోయింది ఇంకా నాకు, ఇదేదో కాలిపోతుంది నాకు లోపల. సో మేమంతా కూడా బీచ్ ఒడ్డున చేసాం షూటింగ్ అంతా కూడా.
సో ఇమీడియట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటర్లో దుంకేసాను అనమాట. ఫస్ట్ ఆ మంట అయినా ఆరుతుంది కదా అని. దుంకి తీసి చూస్తే చర్మం ఎక్కడికక్కడికి పొరల్లా ఊడొచ్చేసి జుట్టు కాలిపోయి, అది ఎందువల్ల అనేది ఏం క్లారిటీ లేదండి. అండ్ ఎవరిని బ్లేమ్ కూడా చేయలేం, బికాజ్ ఐ స్టిల్ థింక్ ఇట్ ఈస్ అ జెన్యూన్ యాక్సిడెంట్. అంత కోపం పగ నా మీద ఒకడికి ఉంటుందని అనుకోను నేను. సో సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ ఈస్ అ జెన్యూన్ యాక్సిడెంట్, నాట్ టు బ్లేమ్ ఎనీబడి. బట్ అలా జరిగింది. బట్ దాని తర్వాత ఐ థింక్ ఇట్స్ బీన్ అన్ వెరీ వెరీ టఫ్ జర్నీ. హాస్పిటల్ వెళ్ళిపోయారు కదా? అంటే చీరాలలోనే ఫస్ట్ అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి అక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ లేక వాడు నన్ను చూసి కంగారు పడి మీరు ఇక్కడ ఉంచకండి అంటే, యూజువలీ బర్న్స్ వల్ల ఏమవుతుందంటే ఆర్గన్స్ తొందరగా ఫెయిల్ అయిపోతాయి. అవును, దట్ ఈస్ ది ఫస్ట్ క్లాట్ అవుతుంది, హార్ట్ ఫెయిలియర్ అవుతుంది. అవును, అందులో నాకు ఏంటంటే ఇదంతా కూడా కాలిపోయింది. సో హార్ట్ ఈస్ క్లోజర్ హియర్. సో అవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకుని ఇక్కడ ఉంచకండి మీరు, ఇట్ ఈస్ రిస్కీ ఫర్ అస్, సో మీరు అర్జెంట్గా తీసుకెళ్ళిపోండి అంటే. లేట్ నైట్ అయింది, ఆల్మోస్ట్ అరౌండ్ 1 o'clock 2 o'clock మిడ్ నైట్లో జరిగింది. 2 o'clock అట్లా మిడ్ నైట్ జరిగింది. సో వాళ్ళు ఇమీడియట్గా అక్కడి నుంచి పంపించేస్తే మేము మళ్ళీ లోకల్ అంబులెన్స్ ఒకటి తీసుకుని అంబులెన్స్లో చీరాల నుంచి హైదరాబాద్కి వచ్చి అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యామన్నమాట. అండ్ ఇప్పటికీ మానలేదు కదా గాయాలు? మానని గాయాలు ఇవన్నీ. చాలా తక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు చాలా బెటర్ అండి ఇప్పుడు. అంటే నవమి పెద్ద షాక్ అయి ఉంటుంది కదా నీకు ఇది? ఎందుకంటే మన ఇద్దరిది షార్ట్, అది వేరే అందరూ అక్కడే ఉన్నారు, మన ఇద్దరు ఇక్కడే ఉంది. 1 2 3 4 5 సెకండ్లో ఇది జరిగింది. ఇలాంటి ఒక పర్సన్, మంచిగా ఉన్న పర్సన్ 5 సెకండ్లు హెల్మెట్ తీసినప్పుడు హెయిర్ లేదు, ఇది చేసినప్పుడు ఇక్కడ స్కిన్ లేదు. ఒరిజినల్ మళ్ళీ పెరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దిస్ ఇస్ నా ఒరిజినల్. ఇక్కడ మాత్రమే పోయి, ఎందుకంటే నేను చూసిన వాళ్ళు ఏం ప్రాబ్లం లేకుండా 5 సెకండ్లు ఇదన్నీ దొరికాయి. లైక్ స్కిన్ ఇక్కడ లేదు, స్కిన్ ఇక్కడ లేదు, ఇదన్నీ. ఆనంద్ ఇలా అయింది, ఒక షాక్. తర్వాత రియలైజ్ ఉంది ఆనంద్కి యాక్సిడెంట్ అయింది అని. మళ్ళీ వాళ్ళతో నేను వెళ్ళాను. 10 seconds లో ప్రపంచం తలకిందులైంది. లిటరల్ గా చెప్పాలంటే నిజంగా తలకిందులైంది. షాక్ లో ఉండుంటారు. 3 రోజులు నేను నమ్మలేదండి జరిగిందని. అంటే నాకు సెడేషన్ ఇవ్వడం వల్ల కూడా కొంచెం బర్న్స్ ఇవన్నిటికి పెయిన్, అంటే అది పెయిన్ కూడా కాదు, అది దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలో నాకు ఈ రోజుకి తెలియదు ఆ పదాన్ని. అంటే బర్న్స్ వల్ల వచ్చే ఒక ఫీలింగ్, దట్ ఈస్ నాట్ పెయిన్, దట్ ఈస్ నాట్ మంట, ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. సో అది మూడు రోజుల వరకు నేను నమ్మలేకపోయా, ఇది నాకు నిజంగా జరిగింది ఇది నాకు. నేను ఎంతసేపు ఏమనుకుంటున్నా అంటే, ఓకే లేవాలి, నిద్ర లేవాలి, ఏదో పీడకలలాగా వస్తుంది నాకు, నిద్ర లేవాలి, షూటింగ్కి వెళ్ళాలి, ఇదేంటి కళ ఆగట్లేదు ఏంటి నాకు అని ఆలోచిస్తూనే ఉన్నా తప్ప రియలైజ్ అవ్వలేదు నేను. 3 days తర్వాత మెల్లగా అర్థమైంది సిచ్యువేషన్. ఓకే ప్రసన్న గారు, మీరు చాలా డిస్టర్బ్ అయిపోయి ఉంటారు కదా? డివాస్టేటెడ్. నాకు వింటుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అయి ఉంటారో మాటలో చెప్పలేము. అది చెప్పలేమండి. అది అంటే కళ్ళు ఎదురుగుండా వాళ్ళు అప్పటికి దానికన్నా ముందరే ఒక రకమైన భయం ఉంటుంది వాళ్ళకి, ఇండస్ట్రీలో పనికి వస్తాడా లేదా, ఏంటి ఇండస్ట్రీ ఏంటి ఇవన్నీ అని ఒక టైప్లో ఉంటారు వాళ్ళు. బట్ ధైర్యం చేసి పంపించిన తర్వాత ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగి ఇంకేం లేదనమాట అక్కడ. అంటే కెరియర్ కానీ లేకపోతే పర్సనల్గా కానీ అది చూసి తట్టుకోలేరు అనమాట వాళ్ళు ఎవరు కూడా. అదే నన్ను నిలబెట్టింది యాక్చువల్గా ఆ థాటే. అంటే ఓకే, ఇప్పుడు నేను కనుక ఏదైనా డిప్రెషన్ సైన్స్ చూపించినా లేకపోతే నేను ఏడ్చినా కూడా వీళ్ళు ఇంకా తట్టుకోలేరు, వీళ్ళు దే విల్ బి డివాస్టేటెడ్ కంప్లీట్లీ. సో ఐ థాట్ లెట్ మీ నాట్ డూ దట్. ఫస్ట్ నేను సెట్ అవుతే నా చుట్టుపక్కల అందరూ సెట్ అవుతారు. నేను ఓకే అని నేను నమ్మితే వాళ్ళు నమ్ముతారు నేను ఓకే అని. ఐ థింక్ దట్ ఈస్ వేర్ మై మోటివేషన్ కేమ్ ఫ్రమ్ యాక్చువల్లీ. ఓకే అని. ఎంత పెద్ద సాహసం అండి అసలు. ప్రసన్న గారు, మీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చండి. మీ సెట్లో మీ షూటింగ్లో అయింది, మీరు ఏమి చెప్పలేరు, ఏమనాలో అసలు అర్థం కాని పరిస్థితి. చాలా ట్రామా మీరు కూడా ఫేస్ చేస్తుంటారు. ఏ ఇయర్లో జరిగిందండి యాక్చువల్లీ ఇది? 2018 డిసెంబర్. నేను 2 months ఐసీయూలో రూమ్ లోపల ఉంటే వీళ్ళు 2 months రూమ్ బయట వీళ్ళు అన్నారు. ఎవ్రీ డే దే వర్ దేర్. అప్పటి నుంచి ఆగిండా ఈ సినిమా? అప్పటి నుంచి ఆగింది. అంటే మళ్ళీ తను రికవర్ అవ్వటానికి ఇంకొక లుక్ ఉంటుంది కదా మేడం, దీంట్లో ఇంకొక లుక్ ఉంటుంది. దానికోసం 15 kgs తగ్గాడు. తగ్గినప్పుడు జరిగింది. ఒక బ్యాలెన్స్ 5 days షూట్ ఉంది. సో తిను రికవర్ అవడానికి ఒక 6 months పట్టింది. 6 months పట్టి జిమ్ దగ్గరికి వస్తే అసలు ఏం స్ట్రెచ్ అవ్వట్లే, హ్యాండ్స్ రావట్లే. అంటే ఇదంతా కూడా కాలిపోయిందండి నాకు. సో ఇక్కడ నుంచి స్కిన్ తీసే, అంటే ఇక్కడ మనకి ఎలాస్టిసిటీ వేరే ఉంటుంది, ఇక్కడ ఎలాస్టిసిటీ వేరే ఉంటుంది. స్కిన్ గ్రాఫ్టింగ్ ఏమైనా చేశారు? 2 times చేశారు నాకు స్కిన్ గ్రాఫ్టింగ్. ఒకసారి కూడా కాదు, 2 times చేశారు.
చెయ్యి ఇలా ఉండిపోయింది నాకు, దింపలేకపోయా ఆల్మోస్ట్ ఫర్ 4 months ఇలాగే ఉండిపోయాను. బట్ అదే అంటున్నా, అంటే అన్ని ఫేవరబుల్ కండిషన్స్లో సినిమా తీసి దాన్ని నిలబెట్టడం ఒక ఎత్తు, ఎన్ని ఎదురు దెబ్బలైనా ఎంత అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్ వచ్చినా సినిమా తీసి దాన్ని నిలబెడితే అది ఇంకొక ఎత్తు అని నేను ఆ రోజు బలంగా నమ్మా. ఎంత పర్సివరెన్స్, Yeah. మళ్ళీ సాహసోపేతంగా వచ్చావు. మళ్ళీ అంటే ఎంత అందరూ మంచి వాళ్ళే, ఎవరు తప్పు లేకపోయినా లేదు, ఇట్స్ నార్మల్ టు సే వద్దు నాన్న ఇంకెందుకు వెళ్తావా, ఇది ఇలా అయ్యాక కూడా వెళ్తావా అంటే అంటారు కదా. మా ఇంట్లో గోల వద్దని గోల, అంటే ఇంక అసలు వద్దు ఆ సినిమా వద్దు అని. బట్ నేను అంటే ఒకసారి నేను నమ్మి మాటిస్తే ఎలా ఉంటుంది అనేది ఐ వాంటెడ్ టు షో, ఇది నేను, దిస్ ఇస్ వాట్ ఐ యామ్. సో ఈ నిద్రించు జహాపన ఇస్ యాక్చువల్లీ రీబర్త్ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఫర్ యూ. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ గెట్ బ్యాక్ అదే సీన్ షూట్ చేశాను. మళ్ళీ వేసుకున్న అడ్రస్ మళ్ళీ వేసుకున్నాం, కాకపోతే నెక్స్ట్ టైం సీజీలో చేసాం. అది ఎందుకు ఫస్ట్ టైం చేయలేదు సీజీలో అని చాలాసార్లు అనిపిస్తుంది. బట్ జరిగిపోయిన దాని గురించి బాధపడితే ఇంకా లాభం లేదని నా అభిప్రాయం. అంటే కౌన్సిలింగ్ ఏమైనా తీసుకున్నావా నాన్న దీనికి? నేను ఇచ్చానండి కౌన్సిలింగ్, సాధారణ నేనే నమస్కారాలు, ఇచ్చా. ప్రణామాలు. నేను అంటే చెప్పా కదండి, బికాజ్ ఇప్పుడు కనుక నేను అలాంటి స్టేట్లోకి వెళ్తే నాకు ఒక థెరపీ కావాలనో లేకపోతే నాకు ఒక కౌన్సిలింగ్ రావాలనో, ఆల్రెడీ డల్ ఉన్న వాళ్ళు, డౌన్ ఉన్న వాళ్ళు అసలు ఏమైపోతుంది వీడి జీవితంలో కంగారు పడిపోతారు. సో నేను ఇవ్వడం మొదలుపెట్టా, నాకు ఏం కాలేదు, నేను బాగానే ఉన్నాను, ట్రస్ట్ మీ, ఐ కమ్ బ్యాక్ అని. ఇంకొక బ్యూటిఫుల్ థియరీ కూడా చెప్తాను ఆనంద్. ఇలాంటి షాకింగ్ ట్రామాటిక్ అసలు ఊహించని సంఘటనలు జరుగుతాయి. కారు మొత్తం పడిపోయింది, లోయలో పడింది, ముక్కలు చక్కచక్క అయిపోయింది, నాకు మాత్రం ఏం కాలేదు, బయటపడ్డ వాళ్ళు చాలా మంది వింటాం కదా. ఇలాంటివి జరిగినప్పుడు ఒక హయ్యర్ వైబ్రేషన్ ఎనర్జీ బాడీలోకి వస్తుందని కూడా నమ్ముతారు తెలుసా? అలా వచ్చేసిందేమో కూడా, వీ డోంట్ నో. అవును, చాలా చేంజ్ వచ్చింది యాక్చువల్, తను చాలా సీరియస్లీ స్ట్రాంగ్ అయ్యాడు అప్పటి నుంచి ఆ ఇన్సిడెంట్ తర్వాత. బికాజ్ ఇట్ షేక్స్ యు అప్ ఎట్ సచ్ అ కోర్ that you become a completely different transformed person. I am a different person altogether. అంటే నేను లోపలికి వెళ్ళగానే ఫస్ట్ టైం లోపలికి వెళ్ళగానే అందరు ఈ సీన్ వద్దని చెప్పుంటారు, మనం ఈ సీన్ చేస్తున్నాం, ఫిక్స్ అవ్వండి అని చెప్పి అంత స్ట్రాంగ్ అయ్యాడు. దీనికి లాజికల్ ఫీలింగ్ కూడా మీరు ఎలాగో రీసెర్చ్ చేశారు కాబట్టి చెప్పనా, మన లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉంచే వైబ్రేషన్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ఫియర్. ఫియర్ ఇస్ వాట్ ఇస్ కీప్స్ అస్ గ్రౌండెడ్ అండ్ గ్రాస్ అండ్ అసెండ్ అవ్వలేము మనం. కరెక్ట్. కానీ ఎప్పుడైతే బై యాదృచ్ఛికంగా కానీ పరిస్థితుల వల్ల కానీ మనం చేసి కానీ వాట్ ఎవర్ ఫియర్ అనేది బ్రేక్ అవుతుందో, వి రైజ్ టు హైయర్ ఫ్రీక్వెన్సీ. మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి, ఎందుకంటే దీనివల్ల నాకు చావు భయం అనేది పోయింది యాక్చువల్గా. ఐ డోంట్ ఈవెన్ కన్సిడర్ దట్ ఎనీమోర్. అంటే అక్కడ అది టచ్ చేసి ఆ లైన్ చూసి కబడ్డీలో అది అవతలకి వెళ్ళి వస్తారు కదా, సో అలా వెళ్ళేసి వచ్చాను నేను. సో ఐ నో దట్ ఆ ఫీలింగ్ అది ఎలా ఉంటుంది, ఆ పరిస్థితిలో మనిషి బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఎగ్జాక్ట్లీ ఐ నో దట్, ఐ కుడ్ ఫీల్ దట్. సో నన్ను ఇంకేది బాధించలేదు, నన్ను ఇంకా హిట్ ఫ్లాప్స్ లేకపోతే జనాల కామెంట్స్, ఎనీథింగ్, బ్యాక్ స్టాబింగ్, వాట్ ఎవర్, ఏది కూడా ఇంకా నన్ను చేరలేదన్నమాట. ఇట్ కెనాట్ బ్రేక్ మీ. దట్స్ హౌ ఐ హావ్ బికమ్. ఐ థింక్ ఓకే, మేబీ మరి ఇలా కాకుండా ఇంకొకలాగా కూడా ఈ థాట్ ప్రాసెస్ డెవలప్ అయ్యి ఉంటే బాగుండేదేమో. బట్ ఐ థింక్ ఇట్ వాజ్, ఈ సినిమా డిజర్వ్స్ మోర్. అండ్ ఈ సినిమా రావాలని రాసి పెట్టిందండి, అంతేనా? అందుకే మళ్ళీ ఇంత తన్నుకుంటూ, లేకపోతే మీరు వదిలేసి ఉండొచ్చు, పోతే పోయిందిలే అని మీరు వదిలేసి ఉండొచ్చు కదా. సో అ లాట్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్ డిస్పైట్ దిస్ హోల్ ట్రాజిక్ థింగ్. ఇప్పుడు నేను మూడ్ షిఫ్ట్ చేయడానికి ఈ మొత్తం ట్రాజడీలో ఒక కామెడీ చెప్పచ్చా? చెప్పండి. తను ఇందాక అంది అక్కడ మనమిద్దరమే ఉంది అని. అవును, ఉంది. అప్పటి నుంచి నవ్వు అప్పుకుంటా. నవమి మన ఇద్దరమే ఉంది, మేమిద్దరమే ఉన్నాము. వెరీ క్యూట్. అంటే బేసిక్ వర్డ్స్ చెప్పా కానీ మరి గ్రామర్ లో చెప్పలేను కదా. కానీ చాలా బాగా మేనేజ్ చేస్తుంటారు. మీరు అనవసరంగా ఆడిపోసుకున్నారు లేదు. కానీ ఎంత బాగా బయటపడ్డారు ఒక క్రైసిస్ నుంచి. 2018 అంటే 7 ఏళ్ళు స్వామి, 7 ఏళ్ళు, 7 జన్మల బంధం ఈ సినిమాతో మీకు. అవును. అండ్ అది కూడా వ్యాలంటైన్స్ డే, ఒక ప్రేమికుల కథ అద్భుతంగా రాబోతోంది. సో వీర్ ఆల్ వెయిట్ ఫర్ దిస్ ఫిల్మ్. తప్పకుండా అనూప్ రూబెన్స్ గారి సంగీత దర్శకత్వం, ప్రసన్న గారి దర్శకత్వం, అండ్ ఆనంద్ వర్ధన్ అండ్ నవమి, రోషిని కొంచెం వేరే ప్రమోషన్. ఓకే, మరి రోషిని అండ్ నవమి ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు? యాక్చువల్గా
మా ముగ్గురికి చాలా ఈక్వల్ Story ఇంపార్టెన్స్ is a ఉంటుంది. hero. స్టోరీ ఇస్ Is ద the హీరో. hero. యా కథ చుట్టూ మేము తిరుగుతాం. నవమిని తక్కువ చేస్తే నేను అసలు ఒప్పుకోను, ఇప్పుడే చెప్పేస్తాను. లేదండి అస్సలు. అంటే వెరీ వెరీ క్రిటికల్ రోల్, వెరీ వెరీ క్రూషియల్ రోల్ అనమాట. అంటే అందరిది చాలా ఇంపార్టెంట్. మా ముగ్గురిది కూడా ఏంటి అంటే కథ చుట్టూ తిరుగుతుంటాం మేము. కరెక్ట్. యా లూడో లాగా. సో గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ మీ జానర్ ఆఫ్ సినిమాస్ కొంచెం ఆఫ్ బీట్ గా మంచి మంచి కథలు రావాలి, డెఫినెట్లీ. యా ఎంటర్టైనర్స్ రావాలి, కామెడీ రావాలి ఎస్ ఎస్. అని. ప్రసన్న గారు మీ నెక్స్ట్ వెంచర్ ఏంటండి? ముందు ఇది అవని అంటారా? లేదు ఇప్పుడు చాలా టైం తీసుకున్నాను. లోపల ఇన్నర్ ఫీలింగ్ అయితే అదే. ముందు ఇది అవని అమ్మా మరి చెప్తావు. సో ఇప్పుడు వైండింగ్ అప్ లో నిద్ర మీద మీకు వచ్చిన ఏ భాషలో పాట అయినా రౌండ్లో వెళ్ళాలి, 1 లైన్ చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ విశాల ప్రశాంత లలాన ఏకాంత సౌధంలో నిదురించు జహాపన. నెక్స్ట్ మీరు అదే పాడటం కష్టం మేడం. లైన్ మా దాంట్లో టైటిల్ సాంగ్ ఉంది, అది చెప్తాను లైన్. చెప్పండి. ఓ ప్రేమకై నిదురీత, ఓ ప్రేమకై ఎదురీత. నిదురీత ఎంత మంచి పదం, ఎవరు రాశారు? నేను సూపర్. అయస్కాంతం వయస్కాంతం చంద్రబోస్ గారు రాసినప్పుడు అనుకున్నాం, అలా ఇప్పుడు మీరు నిదురీత. సూపర్. మీరు సడన్ గా ఏదో సోజా రాజకుమార్ ఏముంటాయి నేను ఇందాక పాడేశానండి. నా కోట అయిపోయింది. నిద్ర మీద అంటున్నారు. అదే ఆలోచిస్తున్నా ఇందాక. నిద్ర మీద. ఇట్ కెన్ బి హిందీ, ఇట్ కెన్ బి తెలుగు, తమిళ్, మలయాళం. అది పాడు. నా వల్ల కాదమ్మా. దాన్ని మీరు లాస్ట్ మినిట్ లో రాశారు లిరిక్స్ అని. సరే ఇద్దరం కలిసి నిద్ర మీద ఏమున్నాయి పాటలు అసలు? నేను చెప్తా బోల్డ్. నింది ఆసే జాగి మీరంటే ప్రొఫెషనల్స్ అండి. ऐसा मौसम देखा पहली बार. Now me you try now. నా వల్ల కాదమ్మా. నువ్వు మలయాళంలో పాడే నిద్ర మీద ఏం కాదు. సాయిగేను ఒక సాంగ్ అబ్బా సూపర్. వటపత్ర సాయి, అది కూడా నిద్ర మీద ఆల్మోస్ట్. యా పాడు పాడు. వటపత్ర సాయికి వరహాల లాలి, మా జీవనేత్రికి వరహాల లాలి, లాలి 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 లాలి. అంతే తెలుసు నాకు. సూపర్. కంగ్రాచులేషన్స్. Super. థ్యాంక్ యూ. చాలా బాగా, లేకపోతే నా సోలో పర్ఫార్మెన్స్ కోసం నేను పెట్టుకున్నాను అనుకుంటారు. థ్యాంక్ గాడ్ బతికించాము పాడి. వెరీ గుడ్ నవమి. అండ్ వి లుక్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్ వర్ధన్ అండ్ ప్రసన్న గారు అండ్ నవమి అండ్ రోష్. మళ్ళీ కలుద్దాం. Yeah. సినిమా రిలీజ్ అయిన తక్షణం కలుద్దాం. డెఫినెట్లీ. ఎలా కలవరో నేను చూస్తాను లవర్స్. అంతేనా? అంతే. ఓకే. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఫిబ్రవరి 14 నిదురించు జహాపన. మేలుకుని హాయిగా వెళ్ళి చూడండి.